అరే ఏమిటి బే కూతురికి చదువుని హప్పు చేసా హప్పు ఉద్యోగం వడ్డీ ఎక్కడతావు కక్కు బే నాది వడ్డీ కక్కుతావా నీది సామాను ఎక్కపోనా అది కాదు ఉద్యోగాలంటే నీ వడ్డీ డబ్బుల్లో వసూలయ్యావనుకున్నావా కాళ్ళు అరిగి పెట్టట్టు నడుస్తున్నాను నాకు ఉద్యోగం రాగానే నీ డబ్బుని మొహాన పడేస్తాను నువ్వు అసలు నోరు పూసుకుంటావేనా ముందు అది కాదు కాన్బాయ్ నువ్వు నాకేం ఊరికి అప్పలేదు కదా ఈ ఇల్లు రాయించుకునే కదా ఇచ్చావు కొద్ది రోజుల్లో అమ్మాయికి ఎలానో ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం దొరకపోతే ఎలానో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇల్లు నీకే తెగనమ్ముతాను నీ బాకీని ఉంచుకుని మిగిలింది నా చేతికి ఇవ్వు నాయ్ ఇటుకులు పడి ఇల్లు కూలితే మాకు ఏం కావాలి ఇప్పటికు ఇల్లు తగలా పడిపోతే మాకు ఏమైపోవాలి నీకు పెద్ద రోగం వచ్చి నువ్వు హరేమంటే నువ్వు నోరు మూసుకొని లోపల పోతావు లేదా ఈ చొక్కరికి దిమాగ్ ఖరాబ్ అయింది మొత్తం బాకీ కక్కు ఎంత బే 5500 వడ్డీతో చెప్పా अच्छा साहब बहुत बहुत शुक्रिया భాస్కర్ ఏమావా రక్తం తాగే జలగలాంటి వీడి దగ్గర అప్పందుకు చేసావు నన్ను అడిగితే నేను సాయం చేయను ఒక పేటలో ఉంటూ ఒకరినొకరు ఆదుకోలేమా నాన్న చేతులంతా రక్తం మరకలైన గూటాల కంటే ఆ రక్తం తాగే కాపులు వాడి చాలా నయం ఇతని దగ్గర డబ్బెందుకు తీసుకున్నావు నా చేతులుగైన రక్తం మరకలు నా గుండెను కోసుకున్నవే గాని మరొకరు గుండెలు పిండినవి కావు అది అర్థం చేసుకుంటే చాలు హద్మక మా అన్నని అంత మాట అంటావా నోరు మొయ్యి రాలి చెప్ప ఆడవాళ్ళకి అర్థమయ్యేది తక్కువ ఆవేశం ఎక్కువ వస్తాను మామ మంచిది బాబు అన్నా నిన్ను చూస్తే మహమ్మ గుండెలు గడగలు ఆడతారు కదా నువ్వెందుకు హద్మకి అంత అలసిస్తావు అలుసు కాదు రాలి చెప్ప అదేమిటో నా ఒక్క మనసుకే తెలుసు ఓహో లస్కులఫరా నోర్మి ఎక్కడ దెయ్యం పట్టింది ఏంటమ్మా అతని మీద కోప్పడతావు ఏమిటి చాలా మంచివాడమ్మా భాస్కర్ మంచివాడట మంచివాడు పచ్చి రౌడీ ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వులు